చేపట్టాలా వీళ్ళను శాశ్వతంగా. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలంలో ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం జరిగింది. గతంలో వైసీపీ ఎంపీపీపై ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టగా టీడీపీ తరపున 9 మంది మహిళలు తీర్మానం ప్రవేశపెట్టగా 7 మంది టీడీపీకి మద్దతుగా ఓటు వేసి అప్పటి సువర్ణమ్మ ఎంపీపీ పదవిని కోల్పోయారు. ప్రస్తుతం టీడీపీ తరపున మేదే నీలమ్మకు మండల ఎంపీపీగా అవకాశం ఏర్పడింది. ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొని ఇది ప్రజల అభివృద్ధికి ఎంతో ఉపయోగమన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి, గిరీష్ రెడ్డి తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైపుకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో ఈ మండల అభివృద్ధికి ఆకాంక్షించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి నమ్మకంతో, గౌరవ యువ నాయకులు దుర్గేష్ బాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈ మండలం అభివృద్ధి చెందాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి నిధులు కానివ్వండి, వస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి అన్ని కూడా ఆకర్షితులై ఈరోజు అందరూ కూడా మండలాన్ని ఈరోజు తెలుగుదేశం కైవసం చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీపీలే అధిక సంఖ్యలో ఉన్నారు. గౌరవ పెద్దలు మందడి వెంకటరమణారెడ్డి అన్న గారు కూడా ఈ మండలానికి ఎంపీపీగా చేశారు. మరి ఈ మండలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఆ వైపు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానం అభివృద్ధిని అడ్డుకున్నందుకే పెట్టామే తప్ప వేరే దానికి ఏం కాదు. ఈరోజు ఈ మండలంలో జరుగుతున్నటువంటి ఎన్ఆర్ఈఎస్ వర్క్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ వర్క్స్ కావచ్చు, మండలానికి ఏ గ్రాంట్ వచ్చినా సరే దానికి అభివృద్ధికి అడ్డుపన్నారని చెప్పేసి ఈరోజు మేము ఈ అవిశ్వాస తీర్మానం పెట్టి దీనిలో నెగ్గడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఎంపీటీసీకి, మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే తాలూకా నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు